హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ముందు ఒక షార్ట్లో చెప్పాను కదా, ఇలా కొబ్బరి చిప్పలతో ఏం చేస్తాను ఏంటి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు అయితే ఆ వీడియో చూద్దాము. నేను ఇవి తెచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ అలానే వదిలేసాను అనమాట. కొంచెం పాడైపోయినట్టుగా ఉన్నాయి. ఇంకా సరే కదా అని చెప్పి కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా అయితే పగలగొట్టేసుకుంటున్నాను. ఇంతకీ వీటితో ఏం చేస్తాను అని అనుకుంటున్నారా? నేనైతే తలకు పెట్టుకోవడానికి నూనె రెడీ చేసుకుంటాను అనమాట. నేను మ్యాక్సిమం టైం ఉన్నప్పుడల్లా ఇలా కొబ్బరి చిప్పలు ఉంటే వీటిల్ని నీట్గా చేసుకొని నేనైతే తలకు పెట్టుకోవడానికి ఆయిల్ అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా వీటిల్లో ఏమో ఒక 2 కొబ్బరి చిప్పలు బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేనైతే ఆ రెండింటిని ఇలా అయితే తురుము పెట్టుకున్నాను. ఎందుకంటే ఎండ పెట్టుకుంటే కర్రీస్లోకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. నాకేంటంటే పులుసుల్లోకి అలాగే చికెన్లోకి కొబ్బరి పొడి వేయకుండా నాకు తినాలంటే ఏదోలా ఉంటుంది. సో ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే నేను కొబ్బరి బాగా వాడతాను కర్రీస్లో. ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని అయితే ఇలా తురుముకున్నాను. ఇంకా దీన్ని అయితే ఎండబెట్టేసుకొని కర్రీస్లోకి వాడుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. నెక్స్ట్ మిగతాటివన్నీ ఇలా అయితే పైన ఉన్నదంతా ఒలిచి పెట్టుకున్నాను. వీటిల్ని అయితే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మిక్సీ జార్లో కదా, సో కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనకు గ్రైండ్ అవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే 4 కాయలు తీసుకున్నాను, అంటే 8 చిప్పలు. అందులో 2 ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తురుము పెట్టేసుకున్నాను. సో నాకైతే ఇక్కడ 6 చిప్పలు అనమాట. సో ఆయిల్ అయితే ఏం పెద్ద ఎక్కువ అయితే రాదు, వస్తుంది. కానీ ఆ 6 చిప్పల ఆయిల్ అట్లీస్ట్ మనకు 2 మంత్స్ అయితే వస్తుంది అనమాట. నాకైతే 3 మంత్స్ వస్తుంది అనమాట. సో మనం డైలీ పెట్టుకోం కదా, 2-3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. అంతేకాకుండా ఇదైతే చాలా ప్రాసెస్ ఎక్కువ అనమాట. సో ఓపిక్గా చేసుకోగలగాలి, ఇంకా వేరే పని ఏం చేసుకోకుండా, లేకపోతే బాగా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. లేదంటే మీకు ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, తొందరగా అయిపోతుంది పని. సో ఇదైతే పెద్ద కష్టమేం అనిపించదు, చేస్తూ ఫస్ట్ టైం అయితే కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతే పెద్ద కష్టం అయితే అనిపించదు. ఇంకా నా దగ్గర ఉన్న కొబ్బరి అంతా ఇలా ఇన్ని ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా నేను దీన్ని అయితే ఇలా మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సరిపడినన్ని మిక్సీలో వేసుకొని అలాగే కొన్ని వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోగలిగితే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా అయితే నేనైతే ఇలా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. సో మళ్ళీ మిగిలినట్టు ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. కొబ్బరి ముక్కలు మొత్తం గ్రైండ్ చేస్తే నాకైతే ఇంత అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ తీసుకోండి, అంటే కర్చీఫ్ లాగా ఉంటుంది కదా కాటన్ది, అలా ఒక క్లాత్ అయితే తీసుకోండి. సో ఇదిగోండి, నేనైతే ఈ క్లాత్ తీసుకున్నాను, బనియన్ క్లాత్. సో దీంట్లో ఇంకా ఈ పిండి ఇలా ఈ కొబ్బరి ముక్కలది ఇదంతా ఇలా వేసేసి దీన్ని మీరు ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండండి. అలా పిండినప్పుడు ఏంటంటే ఇందులో నుంచి పాలు వస్తాయన్నమాట, కొబ్బరి పాలు. ఆ పాలు మొత్తం మీకు ఎంత వీలైతే అంతవరకు మొత్తం పిండేయండి. ఇలా పిండేసుకుంటాం కదా, ఆ మిల్క్ అన్ని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత అందులో పిప్పు వస్తుంది కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇంకా నేనైతే మొత్తం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం ఇలా అయితే పిండి పాలైతే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకోసారి ఏంటంటే ఆ పిప్పి కొంచెం నాకు పలుకుగా అనిపించింది. సో అది పిండితే ఇంకా పాలు వస్తాయి అని అనిపించింది. అందుకని చెప్పి నేను మళ్ళీ ఆ పిండిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేశాను అనమాట. అలా గ్రైండ్ చేసిన పిండిని మళ్ళీ మళ్ళీ క్లాత్ తీసుకొని మళ్ళీ పిండుకుంటే మళ్ళీ పాలు వచ్చాయి. ఇదిగోండి, నేనైతే 2 గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేశాను చూడండి. ఇవైతే ఫస్ట్ టైం తీసిన పాలు. సో ఇవేమో సెకండ్ టైం తీసినవి అనమాట. ఫస్ట్ టైం తీసినవి అయితే కొంచెం చిక్కగా ఉన్నాయి, ఇంకా రెండోసారి అయితే ఇలా వచ్చింది. ఇంకా ఈ పిండి అనుకోండి, దీన్ని పడేయచ్చు, అండ్ అలాగే మీ ఇంట్లో బర్రెలు బఫెల్లోస్ ఉంటే వాటికి వేయచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ పాలు తీసుకొని నేనైతే ఇక్కడ బాటిల్లో పోస్తున్నాను. మీరేంటంటే ఇలా కాకుండా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఎవరు కదిలించకుండా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎందుకు చేయాలి అంటే
మనం ఇలా చేసినప్పుడు ఇలా బాటిల్కి కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే కవర్లో కానీ వేసి పెట్టేసి అట్లీస్ట్ ఒక 6 to 12 అవర్స్ సో ఓవర్ నైట్ ఉండిస్తే బాగుంటుంది. లేదంటే మీకు ఓపిక ఉండి ఎర్లీ మార్నింగ్ అయినా చేసేసుకున్నారనుకోండి, మధ్యాహ్నం మొత్తం ఒక 11 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉండిస్తే ఆ పాలన్నీ పైకి వచ్చేసి నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా అయ్యేంత వరకు మనమైతే దీన్ని పక్కన పెట్టుకొని ఉండాలి. ఇదిగోండి, నేనైతే ఇలా బాటిల్కి వేసేసి అలాగే మూత పెట్టేసి ఎవరు టచ్ చేయకుండా కదిలించకుండా ఉండే ప్లేస్లో అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే దీన్ని ఓవర్ నైట్ పెట్టానండి. ఇదిగోండి, నీళ్ళన్నీ కిందకు వచ్చేసాయి. అందులో ఉన్న గుజ్జు పాలులాగా ఉండి గడ్డ కట్టేసి పైకి వచ్చేసింది. ఆ నీళ్ళన్నీ అందులో నుంచి తీసేయాలని చెప్పేసి నేను కింద ఒక హోల్ పెట్టి ఇలా వాటర్ అంతా పంపించేస్తున్నాను అనమాట. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పైన నుంచి ఆ గుజ్జు మొత్తం తీస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా, ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందంటే మన కర్డ్ ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా అలానే వస్తుంది, అండ్ మీరు ఏదైనా కవర్లో వేసి హ్యాంగ్ చేసినా కూడా ఇలానే వస్తుంది. సో ఇలా వచ్చిందని పాలు మొత్తం గట్టిగా అయిపోతుంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని హీట్ చేస్తూ ఉండండి. మీరు గమనించినట్టయితే ఈ వార్లా చూడండి ఆయిల్ ఫామ్ అవుతుంది, ఇలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎప్పుడైతే గట్టిగా వచ్చేస్తుందో ఇంకా ఆయిల్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్నైతే మరీ హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోవద్దండి. ఇలా కొంచెం ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. సో తర్వాత మీకు అది ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, అంత ఆయిల్ ఫామ్ అవ్వదు. సో మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, అది కింద అతుక్కోకుండా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ వైట్ దంతా కింద అతుక్కుపోయింది అనుకోండి, దానికే పోతుంది మొత్తము. ఇంక ఇక్కడ మీరు చూసారంటే చూడండి ఆయిల్ అంతా ఫామ్ అయిపోతుంది. సో ఈ కొబ్బరి ఈ పాలు ఇదంతా ఉంది కదా, ఇది గట్టి పడుతుంది కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు బాగా మీరు ఉడకబెట్టుకున్నారంటే ఇంకా బాగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అసలు ఇది కుక్ అయ్యేటప్పుడైతే ఇల్లు మొత్తం వాసన వస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆయిల్. ఇదిగోండి ఇలా బ్రౌన్గా అయిపోయింది చూడండి. ఇంకా నేను దీన్ని అయితే అలా కాచి పక్కనైతే పెట్టేసుకొని ఉన్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను అదే రోజు కాకుండా ఆ నైట్ అలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తే ఇంత బాగా కలర్ ఉందన్నమాట. సో ఇంకా నేను దీన్ని అయితే ఇలా వడగట్టి పక్కనైతే పెట్టుకుంటున్నాను. మామూలుగా ఇందులో ఇవి ఉన్నాయి కదా, ఈ రవ్వలు దాన్ని పిండితే ఫ్రెష్ అంటే చల్లారిన తర్వాత వెంటనే పిండితే దాంట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది. సో నేను ఒక నైట్ మొత్తం పెట్టేశాను కాబట్టి ఇది నాకు అవ్వట్లేదు, అంటే అందులో ఉన్న ఆయిల్ కూడా మొత్తం బయటకు వచ్చేసింది. సో ఇంకా నేను అది అలా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది అనమాట. ఇంకా నేను డైరెక్ట్ గా వడగట్టేసుకొని ఆ పిప్ అయితే పడేశాను అనమాట. సో ఊరికే ఆ కొబ్బరి చిప్పలు వేస్ట్ చేయడం కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అయితే అనిపించింది. నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాను. జుట్టు పెరుగుతుంది అని అయితే నేను చెప్పను, కానీ ఊడటం అయితే నాకు చాలా వరకు తగ్గింది. అండ్ అలాగే ఎప్పుడో ఒకసారి ఆయిల్ పెట్టుకుంటాం, ఇలా మనమే చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా బయట వాడే బదులు అని అనిపించింది. నాకైతే ఇంత ఆయిల్ అయిందనమాట. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. అలాగే నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.